మా దోస్తుగాడు చేను దగ్గర దావత్ చేస్తుంటే మా పక్కనే ఉన్నటువంటి మోతే మండలం ఉర్లుగొండ గ్రామానికి అయితే మేము పోయినాం. ఆ వెళ్ళే దారిలో ఒక తాడి చెట్టుకి అయితే పెద్ద నిచ్చెన వేసి కట్టి ఉండడాన్ని అయితే మేము చూసినాం. ఇంత పెద్ద నిచ్చెన చేపించి ఇట్లా పర్మనెంట్గా ఎందుకు కట్టిండా అని చెప్పి రిటర్న్లో భోజనం చేసి వచ్చేటప్పుడు ఈ బాబాయిని అడిగి తెలుసుకుందాం అని చెప్పి అయితే మేము వచ్చి ఇక్కడ ఆగినాం. మేము వచ్చి రిటర్న్లో ఆగేటప్పటికే ఈ చెట్టు గీసే గౌడు బాబాయ్ కూడా అక్కడే ఉన్నాడు. అప్పుడే తాడి చెట్టు ఎక్కడానికి అయితే రెడీ అయ్యాడు. అప్పుడు ఆ బాబాయ్ చెట్టు ఎక్కి దిగిన తర్వాత మేము అడిగినాం అనమాట, బాబాయ్ ఇంత పెద్ద చెట్టు అంటే దాదాపు 50 ఫీట్ల హైట్ ఉంటుంది ఆ చెట్టు, పై వరకు ఆ చెట్టు గెలల వరకు కూడా ఈ నిచ్చెన వేసి ఉందన్నమాట. ఈ నిచ్చెన చేపించడానికి దాదాపు 10,000 రూపాయలు ఖర్చు అయింది. ఇంత పెద్ద నిచ్చెన ఇట్లా చేపించి పర్మనెంట్గా ఇట్లా ఎందుకు కట్టిందని చెప్పి ఆ బాబాయ్ని అయితే మేము అడగడం జరిగింది. అప్పుడు ఆ బాబాయ్ చెప్పిన మాటలు వింటే మాకైతే కొంత బాధ వేసింది. ఏంటంటే ఆ బాబాయ్కి గుండె ఆపరేషన్ అయిందంట. ఆ గుండె ఆపరేషన్ అయిన తర్వాత కొద్ది రోజులు రెస్ట్ తీసుకున్న తర్వాత మళ్ళీ తాడి చెట్లు ఆయన వృత్తి అదే కాబట్టి ఎక్కడానికి వచ్చిండు. అప్పుడు ఆ గుండె మీద వెయిట్ బరువు పడుతుందని చెప్పి కొంచెం ఆయాసం వస్తుందని చెప్పి ఇట్లా ఇంత ఖర్చు పెట్టి నిచ్చెన అయితే ఏర్పాటు చేసుకున్నా అని చెప్పిండు పాపం. ఆ మాట్లాడేటప్పుడుగా ఆయన ఆయాసపడుతూ మాకు చెప్తున్నాడు అనమాట, ఇట్లా ఎందుకు అని చెప్పేటప్పుడు కూడా ఆయన ఆయాసపడుతున్నాడు. ఓకే, గుండె ఆపరేషన్ అయిందని ఎక్కలేక చేసుకున్నాం. ఎంత ఎంత అయితే కల్లి తాడు రోజు ఓకే. ఈ చెట్టు అయితే రోజుకి 5 లొట్ల కళ్ళు అయిద్దంట. ఇక ఎక్కడం కొంచెం ఈజీగా ఉందని చెప్పి బాబాయ్ ఇట్లా నిచ్చెన వేసుకున్నా అని చెప్పిండు. నిచ్చెన ఉందిగా అని చెప్పి ఒకసారి మనం కూడా ఎక్కి ట్రై చేద్దామని అయితే ట్రై చేసినాం. సగం దూరం పోయిన తర్వాత వెనక్కి పడుతుంటే అనిపిస్తుంది, నడుము మీద వెయిట్ పడుతుంది, అంత ఈజీగా ఏం లేదు. అప్పుడు అర్థమైందనమాట తాడి చెట్టు ఎక్కడం అంటే రీల్ చేసినంత ఈజీ కాదని చెప్పి. బాబాయ్ రోజు ఇట్లా ఈ విధంగా ఎక్కడం కూడా చాలా కష్టంగానే ఉంది. ఆయన దిగి మాకు చెప్పేటప్పుడు అయితే కొంచెం ఆయాసపడుతూ చెప్తుండ అనమాట. పాపం అప్పుడు చాలా బాధ అనిపించింది. ఇక చిన్నగా అట్లనే ట్రై చేసుకుంటా పై దాకా అయితే పోయినా, పైకి పోయి కిందికి చూస్తే మాత్రం చుక్కలు కనపడుతున్నాయి, కళ్ళు తిరుగుతున్నాయి అనమాట. భయం వేసింది. ఇక చిన్నగా దిగిన తర్వాత అర్థమైందనమాట, ఏదన్నా ఇంత నిచ్చెన వేసుకున్నా చాలా కష్టం అనమాట చెట్టు ఎక్కడం అనేది. ఇంకా బాబాయ్ అయితే లొట్టి వేసుకొని వెనక ఎక్కుతున్నాడు. ఇంకా ఎట్లాగా అక్కడ దాకా వచ్చినా కానీ బాబాయ్ కళ్ళు పోస్తావా అంటే ఒక లొట్టి పోసిండు అనమాట. ఫంక్షన్ దగ్గర భోజనం చేసి వచ్చినా కూడా మనిషికి ఒక బాటిల్ అయితే తాగినాం. కళ్ళు అయితే సూపర్గా ఉంది, చప్పగా చేదుగా స్ట్రాంగ్ బీర్ ఉన్నట్లే ఉందన్నమాట. మీ ముగ్గురు మంచిగా తల ఒక బాటిల్ తాగినాం అనమాట. ఇక తాగి చిన్నగా నుంచి ఇంటికి అయితే వచ్చినాం. వచ్చేటప్పుడైతే మాకు ఒకటే విషయం అర్థమైందనమాట, బతకాలనుకున్నోనికి దారి దొరుకుతుంది, బతక చేదగానోనికి అయితే సాగులు దొరుకుతాయి అన్నమాట. ఎందుకంటే ఆ బాబాయిని చూస్తే అర్థమైంది, దాదాపు 60 సంవత్సరాల పైనే ఉంటాయి ఆయనకి. ఇప్పటికి కూడా గుండె ఆపరేషన్ అయినా కూడా సంతోషంగా ఆయన వృత్తిని అయితే చేసుకుంటుండు. బాబాయ్ కోసం అయితే ఒక లైక్ చేయండి.